అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆధ్వర్యంలో అటు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేస్తో ఒక కీలక భేటీ జరిగింది. ఇప్పటివరకు కూడా మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ శివరామరెడ్డి ఒకసారి మాట్లాడతారు. సార్, ఏంటి ప్రధానంగా ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం? ప్రధాన ఉద్దేశం ప్రజల సమస్యలు మనం కౌన్సిల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు దాన్ని ఎక్స్పోజ్ చేయాలా, ప్రజల్లోకి వెళ్ళిపోవాలా. మనం ఉన్న వాస్తవాలే మాట్లాడతాము కాబట్టి దాన్ని ఏది ఎంత వీలున్నంత వరకు దాన్ని వాస్తవాలు మనం మాట్లాడి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలా అని చెప్పేది ఒకటి. ఎక్కడ ఏదున్నా మన వైపు తప్పు లేకుండా ప్రతి దాన్ని క్వశ్చన్ చేయండి అని. అసెంబ్లీలో అవకాశం లేదు కదా, వాళ్ళు బుల్డోజ్ చేస్తారు. అక్కడ ఉండే 11 మంది ఎమ్మెల్యేకి ఇచ్చట్లు ఇస్తామంటే నిజంగా వాళ్ళకి ప్రజల సమస్యలపైన తెలుసుకోవాలని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా. ఇప్పుడు ఆ ముగ్గురు వాళ్ళే కూటమి ప్రభుత్వం ఉంది, ఇంకుండేది ఇదొక్కటే అపోజిషను. కాబట్టి వాళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలనే ఉద్దేశం ఉంటే ఎప్పుడో అనౌన్స్ చేసింది, రా ప్రతిపక్ష హోదా ఇస్తాం, నువ్వు సమస్యలపైన మాట్లాడాలి. వాళ్ళకి ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టి పెట్టడంలా ప్రజల గోడు వినబడే పరిస్థితి, వినిపించుకునే పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. ఈరోజు జరిగిన మండలి సమావేశాలు చూసాం. మీరు అడిగిన ప్రతి ప్రశ్న కూడా వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్తున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రైవేటీకరణకు సంబంధించి కావచ్చు, మెడికల్ కాలేజీలు పీపీపీ విధానం కావచ్చు, యూరియా సమస్య మీద కావచ్చు, అంటే ప్రధానంగా వేటి మీద ఫోకస్ చేయమన్నారు? ప్రతి సమస్య పబ్లిక్కి ఏ వర్గానికి ఆ వర్గానికి ఇంపార్టెన్సే ఉంటుంది. ఒక సమస్యను కదా, రైతాంగంతో సమస్యలు, అలాగే విద్యార్థుల సమస్యలు, కామన్ పీపుల్ సమస్యలు, మా పెన్షన్దారుల సమస్యలు, ఇవన్నీ ఒకటి కాదు. ప్రభుత్వ ఉద్యోగులు ఏమేమి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో ప్రతి సమస్యను మీరు కౌన్సిల్లో మీరు ప్రస్తావించండి. గో అహెడ్, దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోండి. ప్రజల పక్షాన మనం ఉన్నామనే వాయిస్ మనం గట్టిగా మనం ఉన్నాం కాబట్టి ఆ వాయిస్ వినిపించాలి. దానికి ప్రజలు మన ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం చేయాలనే ఉద్దేశంతో గట్టిగా చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒక వ్యాఖ్య చేశారు. ప్రతిపక్ష హోదా అనే మాట మాట్లాడితే చెంప పగలగొట్టినట్టు. అంటే ఇట్లాంటి విషయాల్ని మంత్రి అచ్చెన్నాయుడు కూడా మార్నింగ్ మాట్లాడిన పరిస్థితి. ప్రతిపక్ష హోదా అని ఎవరైనా అంటే చెంప పగలగొట్టినట్టు కూడా ఆయన మాట్లాడారు. ఈ విషయాలన్నీ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాలన్నీ ఆయన దృష్టి తీసుకెళ్లారా? ఏమన్నారు? మంత్రి అచ్చెన్నాయుడు గారు తిరుపతిలో ఏం మాట్లాడినారు ఒకసారి పోయినప్పుడు? పార్టీనా పుట్టుకోసా అని ఆయనే మాట్లాడినాడు. అయిపోయింది, ఇంకేడు ఉంది అని. ఈరోజు పవర్లోకి వచ్చినప్పుడు ఏదైనా మాట్లాడతారు. ఇది సహజం, మనిషి సహజ గుణం అదే. ఇంకా ఆయన ఏం మాట్లాడారో రాష్ట్రానికి అంతా తెలుసు, ప్రపంచానికి తెలుసు. ఈరోజు పవర్ ఉంది కాబట్టి ఇంకోటి మాట్లాడతారు. ఈ 10 రోజులు సమావేశాల గురించేనా, లేదా భవిష్యత్తు ప్రణాళికల గురించి ఏమైనా చర్చించారు? మామూలుగా ఎప్పుడు కలుస్తుంటాం, ఎప్పుడప్పుడు ఉండే సమస్యలు దాన్ని తీసుకుంటుంటాడు ఆయన. వాటి మీద చర్చలు జరుగుతుంటాయి. అప్పుడు దాన్ని స్టెప్ బట్టి ప్రతి సమస్య, ఈ కొన్ని సమస్యలే ఇంకా 4 సంవత్సరాలు ఉండవు కదా, కంటిన్యూటీ అనేది ఉంటాయి సమస్యలు. కానీ ఏ సమస్యలను దానికి ఉన్న ప్రాధాన్యత బట్టి చేసుకుంటూ పోతాడు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఈ సమావేశంలో అంటే ప్రస్తుతం రాజకీయ పరిణామాల దృష్ట్యా ఏవైతే ప్రధాన సమస్యలు, రైతుల సమస్యలు కావచ్చు, లేదంటే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వీటన్నిటి మీద ఏ సమస్య ఉన్నా సరే వాటన్నిటి మీద కూడా ధైర్యంగా మండలిలో ప్రస్తావించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, దానికి సమాధానాలు రాబట్టాలని చెప్పి దిశానిర్దేశం చేసినట్లు కూడా ఎమ్మెల్సీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్ధుతో మన టీవీ తాడేపల్లి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.